హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు నేను మన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు ఎన్ని సినిమాలు తీశారు, దాంట్లో ఎన్ని హిట్ ఎన్ని ఫ్లాప్ అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కొత్తగా చూసినట్లయితే లాస్ట్ వరకు చూడండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి, అది క్లిక్ చేసి మీరు ఆన్లో పెట్టుకున్నారంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా లాస్ట్ ఆఫ్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇంకా మన జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ ఫిల్మ్ అండి నిన్ను చూడాలని. ఈ సినిమా ఎవరు డైరెక్ట్ చేశారంటే విఆర్ ప్రతాప్ గారు అయితే డైరెక్ట్ చేశారనమాట. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందంటే మనకి 23 మే 2001 అయితే రిలీజ్ చేశారండి. ఈ మూవీ టోటల్ గా ఎంత పెట్టారంటే ప్రొడ్యూసర్లు 50 లక్షలు అయితే పెట్టుబడి అయితే పెట్టడం అయితే జరిగిందండి. టోటల్ గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే ₹1,00,00,000 అయితే కలెక్ట్ చేసి ఈ మూవీ అయితే యావరేజ్ గా అయితే నిలిచిందండి. ఇంకా మన ఎన్టీఆర్ అనేది సెకండ్ ఫిల్మ్ వచ్చేసరికి స్టూడెంట్ నెంబర్ 1 అండి. ఈ సినిమా డైరెక్ట్ చేసింది మన ఎస్ఎస్ రాజమౌళి గారు అయితే డైరెక్ట్ చేశారనమాట. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందంటే 27 సెప్టెంబర్ 2001 అయితే రిలీజ్ చేశారండి. టోటల్ గా ప్రొడ్యూసర్స్ ఈ మూవీకి ఎంత పెట్టుబడి పెట్టారంటే ₹1,50,00,000 అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. ఈ మూవీ టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే 12 కోట్లు అయితే కలెక్ట్ చేసిందండి స్టూడెంట్ నెంబర్ 1 మూవీ. ఈ మూవీ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. ఇంకా మూడో ఫిల్మ్ వచ్చేసరికి జూనియర్ ఎన్టీఆర్ అన్న సుబ్బు అనే ఫిల్మ్ అయితే యాక్ట్ చేశారండి. ఈ సుబ్బు అనే ఫిల్మ్ మనకి డైరెక్ట్ చేసింది వచ్చేసరికి సురేష్ వర్మ గారు అయితే డైరెక్ట్ అయితే చేశారండి. ఈ సుబ్బు అనే ఫిల్మ్ ఎప్పుడు వచ్చిందంటే మనకి 21 డిసెంబర్ 2001 అయితే ఈ ఫిల్మ్ అయితే రిలీజ్ అయితే చేశారండి. ఈ సినిమాకి టోటల్ గా ప్రొడ్యూసర్స్ ఎంత పెట్టుబడి పెట్టారంటే 2.5 CR అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్ గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే మనకి 4.2 కోట్లు అయితే కలెక్ట్ చేసిందండి. ఇంకా సుబ్బు సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసరికి ఆది అండి. ఈ ఆది ఫిల్మ్ ఎప్పుడు రిలీజ్ చేశారంటే 28 మార్చ్ 2022 అయితే రిలీజ్ చేశారండి. ప్రొడ్యూసర్ గారు ఈ సినిమాకి ఎంత పెట్టుబడి పెట్టారంటే 4 కోట్లు అయితే పెట్టుబడి పెట్టడం అయితే జరిగిందండి. ఈ ఆది సినిమా మొత్తం ఎంత కలెక్ట్ చేసిందంటే 25 కోట్లు అయితే కలెక్ట్ చేసిందండి. ఇంకా పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. ఈ ఆది మూవీని డైరెక్ట్ చేసింది వచ్చేసరికి వివి వినాయక్ గారు అయితే డైరెక్ట్ అయితే చేశారండి. ఇంకా మన ఎన్టీఆర్ అనేది 5వ ఫిల్మ్ వచ్చేసరికి అల్లరి రాముడు. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసరికి మనకి బి గోపాల్ అండి. టోటల్ గా ప్రొడ్యూసరు ఈ సినిమా మీద ఎంత ఖర్చు పెట్టారంటే 4 కోట్లు అయితే పెట్టుబడి పెట్టడం జరిగిందండి. మరి అల్లరి రాముడు సినిమా టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే 10 కోట్లు కలెక్ట్ చేసిందండి. సరే, ఇంకా పబ్లిక్ టాక్ వచ్చేసరికి యావరేజ్. ఫ్రెండ్స్, ఇంకా మన జూనియర్ ఎన్టీఆర్ అనేది 6th ఫిల్మ్ వచ్చేసరికి నాగా అండి. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసరికి డికే సురేష్ అండి. టోటల్ గా ఈ నాగా ఫిల్మ్ కి ప్రొడ్యూసర్ గారు ఎంత పెట్టుబడి పెట్టారంటే 4.5 crores అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. మరి నాగా మూవీ టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే 9 crores అయితే కలెక్ట్ చేసిందండి. పబ్లిక్ టాక్ వచ్చేసరికి నాగా ఫిల్మ్ కి ఫ్లాప్. ఫ్రెండ్స్, ఇంకా మన ఎన్టీఆర్ అనేది నెక్స్ట్ ఫిల్మ్ చూసుకున్నట్లయితే సింహాద్రి అండి. ఈ సినిమా డైరెక్ట్ చేసింది మనందరికీ తెలిసిందే ఎస్ఎస్ రాజమౌళి గారు అయితే డైరెక్ట్ అయితే చేశారండి. ప్రొడ్యూసర్ గారు టోటల్ గా సింహాద్రి సినిమాకి ఎంత ఖర్చు పెట్టారంటే 8 crores అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్ గా మరి సింహాద్రి మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే 45 కోట్లు అయితే కలెక్ట్ చేసిందండి. మరి పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఈ సినిమా ఇండస్ట్రియల్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. ఫ్రెండ్స్, నెక్స్ట్ మూవీ వచ్చేసరికి మన జూనియర్ ఎన్టీఆర్ అనేది ఆంధ్రావాలా అండి. ఈ మూవీ డైరెక్టర్ పేరు వచ్చేసరికి పూరి జగన్నాథ్ గారండి. మరి ప్రొడ్యూసర్స్ ఎంత పెట్టుబడి పెట్టారంటే 10 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్ గా మరి ఆంధ్రావాలా మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే 10 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసిందండి. ఈ మూవీ పబ్లిక్ టాక్ వచ్చేసరికి డిజాస్టర్. ఇంకా మన ఎన్టీఆర్ అన్నది నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసరికి సాంబా అండి. దీని డైరెక్టర్ పేరు వచ్చేసరికి వివి వినాయక్. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేశారంటే 9th జూలై 2004 అయితే ఈ ఫిల్మ్ అయితే మనకి రిలీజ్ అయితే అయిందండి. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి యావరేజ్. టోటల్ గా మరి సాంబా మూవీకి ప్రొడ్యూసర్ గారు ఎంత పెట్టుబడి పెట్టారంటే 8 కోట్లు అయితే పెట్టుబడి పెట్టడం జరిగిందండి. మరి సాంబా మూవీ టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే 14 కోట్లు అయితే కలెక్ట్ చేసిందండి. ఇంకా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్. ఇంకా మన జూనియర్ ఎన్టీఆర్ అనేది నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసరికి నాలుడు అండి. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. మరి నాలుడికి ప్రొడ్యూసర్ గారు ఎంత పెట్టుబడి పెట్టారంటే 10 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్ గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే 9.5 crores అయితే కలెక్ట్ చేసిందండి. ఈ మూవీ పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా మన ఎన్టీఆర్ అనేది 11th ఫిల్మ్ అండి నరసింహుడు. దీన్ని డైరెక్టర్ వచ్చేసరికి మనకి బి గోపాల్. ఈ మూవీ మనకి ఎప్పుడు రిలీజ్ అయిందంటే 20 మే 2005 అయితే రిలీజ్ అయిందండి. పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. మరి ఈ నరసింహుడికి ప్రొడ్యూసర్ గారు ఎంత పెట్టుబడి పెట్టారంటే
17 crores అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. కలెక్షన్ ఎంత వచ్చిందంటే మనకి 12 కోట్లు మాత్రమే కలెక్ట్ అయితే చేసిందండి. పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసరికి అశోక్ అండి. పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. దీని డైరెక్టర్ వచ్చేసరికి మనకి సురేందర్ రెడ్డి. మరి అశోక్ మూవీకి ప్రొడ్యూసర్ గారు ఎంత పెట్టుబడి పెట్టారంటే 14 కోట్లు అయితే పెట్టుబడి పెట్టారండి. మరి అశోక్ మూవీ టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే మనకి 15 కోట్లు అయితే కలెక్ట్ చేసిందండి. ఫ్రెండ్స్, ఇంకా మన జూనియర్ ఎన్టీఆర్ అన్నది 13వ ఫిల్మ్ అండి, రాఖీ. డైరెక్టర్ వచ్చేసరికి మనకి కృష్ణవంశీ గారు అయితే డైరెక్ట్ అయితే చేశారండి. మరి రాఖీ ఫిల్మ్ ఎప్పుడు వచ్చిందంటే మనకి 22 డిసెంబర్ 2006లోనైతే వచ్చిందండి. మరి రాఖీ సినిమాకి ప్రొడ్యూసర్ గారు ఎంత పెట్టుబడి పెట్టారంటే 12 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. మరి ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే 26 కోట్లు అయితే కలెక్ట్ చేసిందండి. మరి ఈ మూవీ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఫ్రెండ్స్, ఇంకా ఎన్టీఆర్ గారు నెక్స్ట్ ఫిలిం అండి యమదొంగ. ఈ ఫిలిం డైరెక్టర్ వచ్చేసరికి మనకి ఎస్ఎస్ రాజమౌళి గారండి. మరి ఈ ఫిలిం టోటల్గా ఎంత పెట్టుబడి పెట్టారంటే ప్రొడ్యూసర్ గారు 20 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్గా ఈ మూవీ వచ్చేసరికి మనకి 33 కోట్లు అయితే కలెక్ట్ చేసింది అనమాట. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అయిందంటే మనకి 15th ఆగస్ట్ 2007లోనైతే రిలీజ్ అయితే అయిందనమాట. ఇంకా పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఎన్టీఆర్ గారు నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసరికి కంత్రి అండి. ఇంకా డైరెక్ట్ చేసింది వచ్చేసరికి మనకి మెహర్ రమేష్ అనమాట. మరి కంత్రి మూవీకి ప్రొడ్యూసర్స్ ఎంత పెట్టుబడి పెట్టారంటే 18 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్గా ఈ మూవీ వచ్చేసరికి మనకి 23 కోట్లు అయితే కలెక్ట్ చేసింది అనమాట. మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అయిందంటే May 9th 2008లోనైతే రిలీజ్ అయిందనమాట. ఈ మూవీ టాక్ వచ్చేసరికి యావరేజ్. ఫ్రెండ్స్, ఇంకా ఎన్టీఆర్ అన్నది నెక్స్ట్ ఫిల్మ్ అండి అదుర్స్. ఈ సినిమా డైరెక్ట్ చేసింది వివి వినాయక్ గారు అయితే డైరెక్ట్ చేశారనమాట. మరి అదుర్స్కి ప్రొడ్యూసర్స్ ఎంత పెట్టుబడి పెట్టారంటే 22 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్గా ఈ మూవీ వచ్చేసరికి మనకి 30 కోట్లు అయితే కలెక్ట్ చేసింది అనమాట. ఈ మూవీ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్. మరి అదుర్స్ మూవీ ఎప్పుడు రిలీజ్ అయిందంటే 13th జనవరి 2010లోనైతే రిలీజ్ అయిందనమాట. ఫ్రెండ్స్, ఇంకా ఎన్టీఆర్ గారిది నెక్స్ట్ ఫిల్మ్ అండి బృందావనం. దీన్ని డైరెక్ట్ చేసింది వచ్చేసరికి వంశీ పైడిపల్లి. ఫ్రెండ్స్, ప్రొడ్యూసర్ గారు దిల్ రాజు గారు ఈ ఫిల్మ్కి ఎంత బడ్జెట్ పెట్టారంటే 25 crores అయితే పెట్టుబడి అయితే పెట్టడం అయితే జరిగిందండి. టోటల్గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే మనకి 37 కోట్లు అయితే కలెక్ట్ చేసిందండి. ఇంకా పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. మరి బృందావనం మూవీ ఎప్పుడు రిలీజ్ చేశారంటే October 14th 2010లోనైతే రిలీజ్ చేశారండి ఈ బృందావనం మూవీ. ఇంకా 18th ఫిల్మ్ వచ్చేసరికి ఎన్టీఆర్ గారికి శక్తి అండి. ఈ ఫిల్మ్ డైరెక్ట్ చేసింది మెహర్ రమేష్. ఈ మూవీ టోటల్గా ప్రొడ్యూసర్ గారు ఎంత పెట్టుబడి పెట్టారంటే 30 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. మరి ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే కేవలం 21 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసిందండి. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి డిజాస్టర్. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అయిందంటే శక్తి మూవీ April 1 2011లోనైతే రిలీజ్ అయితే అయిందండి. ఇంకా ఎన్టీఆర్ గారిది నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసరికి ఓసరవల్లి అండి. దీని డైరెక్టర్ ఎవరంటే సురేందర్ రెడ్డి. మరి ప్రొడ్యూసర్ గారు ఎంత పెట్టుబడి పెట్టారంటే 25 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. మరి ఓసరవల్లి మూవీ మొత్తానికి ఎంత కలెక్ట్ చేసిందంటే 32 కోట్లు అయితే కలెక్ట్ చేసిందండి. ఇంకా పబ్లిక్ టాక్ వచ్చేసరికి యావరేజ్. మరి ఓసరవల్లి మూవీ ఎప్పుడు రిలీజ్ అయిందంటే 6th అక్టోబర్ 2011లోనైతే ఈ ఓసరవల్లిని అయితే రిలీజ్ చేశారండి. ఇంకా నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసరికి బోయపాటి సీను అండి డైరెక్టర్. దమ్ము సినిమా పేరు. మరి ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గారు ఎంత పెట్టుబడి పెట్టారంటే 27 కోట్లు అయితే పెట్టుబడి పెట్టడం అయితే జరిగిందండి. మరి మూవీ టోటల్గా ఎంత కలెక్ట్ చేసిందంటే 36 కోట్లు అయితే కలెక్ట్ చేసిందనమాట. పబ్లిక్ టాక్ వచ్చేసరికి యావరేజ్. మరి మూవీ దమ్ము అనే మూవీ ఎప్పుడు రిలీజ్ అయిందంటే 27th ఏప్రిల్ 2012లోనైతే రిలీజ్ అయితే అయిందండి. ఇంకా మన జూనియర్ ఎన్టీఆర్ గారు నెక్స్ట్ ఫిల్మ్ అయితే తీశారు బాద్షా. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసరికి మనకి శ్రీను వైట్ల. మరి ప్రొడ్యూసర్ గారు ఈ సినిమాకి ఎంత పెట్టుబడి పెట్టారంటే 55 కోట్లు అయితే పెట్టుబడి పెట్టడం జరిగిందండి. టోటల్గా ఈ మూవీ బాద్షా అనే మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే 80 కోట్లు అయితే కలెక్ట్ చేసింది అనమాట. మరి ఈ బాద్షాకి పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ హిట్ అండి. మరి బాద్షా మూవీ ఎప్పుడు రిలీజ్ చేశారంటే April 5 2013లోనైతే ఈ బాద్షా అనే మూవీ అయితే రిలీజ్ అయితే అయిందనమాట. ఇంకా నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసరికి రామయ్య వస్తావయ్య. దీని డైరెక్టర్ వచ్చేసరికి మనకి హరీష్ శంకర్ గారు అండి. మరి రామయ్య వస్తావయ్యకి ప్రొడ్యూసర్ గారు ఎంత పెట్టుబడి పెట్టారంటే 38 crores అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే 39 crores అయితే కలెక్ట్ చేసిందండి. పబ్లిక్ టాక్ వచ్చేసరికి మనకి ఫ్లాప్. మరి రామయ్య వస్తావయ్య ఎప్పుడు డేట్ రిలీజ్ చేశారంటే 10th అక్టోబర్ 2013లోనైతే ఈ మూవీ అయితే రిలీజ్ చేశారండి రామయ్య వస్తావయ్య అనేది. ఫ్రెండ్స్, ఇంకా మన ఎన్టీఆర్ గారు నెక్స్ట్ ఫిల్మ్ అండి రభస. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసరికి మనకి సంతోష్ శ్రీనివాస్. మరి మూవీకి టోటల్గా ప్రొడ్యూసర్లు పెట్టుబడి పెట్టారంటే 30 crores అండి.
టోటల్గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే 28 crores అయితే కలెక్ట్ చేసింది అనమాట. ఈ మూవీ పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ చేశారంటే 29th August 2014లోనైతే రిలీజ్ చేశారు. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారిది నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసరికి టెంపర్ అండి. పూరి జగన్నాథ్ గారు అయితే తీశారనమాట. మరి టోటల్గా ప్రొడ్యూసర్ గారు ఈ టెంపర్ మూవీకి ఎంత పెట్టుబడి పెట్టారంటే 35 crores అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. ఈ మూవీ కలెక్షన్ వచ్చేసరికి మనకి 74 crores అయితే కలెక్ట్ చేసింది అనమాట. పబ్లిక్ టాక్ వచ్చేసరికి మనకి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. మరి ఈ టెంపర్ మూవీ ఎప్పుడు రిలీజ్ చేశారంటే 13th February 2015లోనైతే రిలీజ్ అయితే అయిందండి. నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసరికి ఎన్టీఆర్ గారిది నాన్నకు ప్రేమతో అండి. ఇంకా డైరెక్టర్ వచ్చేసరికి సుకుమార్. మరి ప్రొడ్యూసర్ గారు ఈ ఫిల్మ్కి ఎంత పెట్టుబడి పెట్టారంటే 50 crores అయితే పెట్టుబడి పెట్టడం అయితే జరిగిందండి. ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే 87 crores అయితే కలెక్ట్ చేసిందండి. పబ్లిక్ టాక్ వచ్చేసరికి బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అయిందంటే 13th January 2016లోనైతే మూవీ అయితే రిలీజ్ అయితే అయింది. ఇంకా ఎన్టీఆర్ గారిది నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసరికి జనతా గ్యారేజ్ అండి. ఈ ఫిల్మ్ డైరెక్టర్ చేసింది వచ్చేసరికి కొరటాల శివ గారు అయితే డైరెక్ట్ అయితే చేశారనమాట. మరి ఈ మూవీకి ప్రొడ్యూసర్ గారు ఎంత పెట్టుబడి పెట్టారంటే 62 crores అయితే పెట్టుబడి అయితే పెట్టడం జరిగిందండి. టోటల్గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే 180 కోట్లు అయితే కలెక్ట్ చేసిందండి. ఈ మూవీ పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్. మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అయిందంటే మనకి September 1st 2016లోనైతే ఈ మూవీ అయితే రిలీజ్ అయితే చేశారండి. ఇంకా నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసరికి జై లవకుశ అండి. ఈ ఫిల్మ్ డైరెక్ట్ చేసింది KS రవీంద్ర. టోటల్గా ఈ మూవీ ప్రొడ్యూసర్స్ ఎంత పెట్టుబడి పెట్టారంటే 55 crores అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే మనకి 135 కోట్లు అయితే కలెక్ట్ చేసిందండి. ఈ మూవీ పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. మరి జై లవకుశ అనే మూవీ మనకి ఎప్పుడు రిలీజ్ చేశారంటే September 21, 2017లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఫ్రెండ్స్ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారిది నెక్స్ట్ ఫిల్మ్ అండి అరవింద్ సమేత రాఘవన్. ఫ్రెండ్స్ ఇంకా ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసరికి త్రివిక్రమ్ శ్రీనివాస్. టోటల్గా ఈ మూవీకి ప్రొడ్యూసర్ గారు ఎంత పెట్టుబడి పెట్టారంటే 65 crores అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే 150 crores అయితే కలెక్ట్ చేసింది అనమాట. ఈ మూవీ టాక్ వచ్చేసరికి హిట్. ఇంకా ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ చేశారంటే 11th October 2018లోనైతే ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అయిందండి. ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసరికి RRR అండి. డైరెక్టర్ వచ్చేసరికి SS రాజమౌళి. ప్రొడ్యూసర్ గారు ఎంత పెట్టుబడి పెట్టారంటే 550 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే 1100 crores అయితే కలెక్ట్ చేసింది అనమాట. ఈ మూవీ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. మరి RRR మూవీ ఎప్పుడు రిలీజ్ చేశారంటే 25th March 2022లోనైతే మూవీ అయితే రిలీజ్ అయితే అయిందండి. ఫ్రెండ్స్ ఇంకా ఎన్టీఆర్ గారు యాక్ట్ చేసిన మూవీ వచ్చేసరికి దేవరా అండి. ఫ్రెండ్స్ ఈ మూవీ వచ్చేసరికి 300 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారనమాట. ఈ మూవీ టాక్ కూడా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. Part 1 ఇంకా Part 2 అయితే రిలీజ్ అయితే అవ్వలేదన్నమాట. ఫ్రెండ్స్ కంప్లీట్గా చూసారని అయితే అనుకుంటున్నానండి. కంప్లీట్గా చూసినట్లయితే లైక్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ అయితే ఉంటాయండి, చూడండి. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్స్ కౌంట్ అయితే చాలా తక్కువగా ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి. అది క్లిక్ చేసి వైఫై సింబల్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే. సీ యు నెక్స్ట్ డే. టేక్ కేర్. బాయ్.